నాలాగే ఒక మంచి మాటకారిని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఆయన పేరు విటివి గణేష్ గారు. ఆయన చేసేటువంటి కామెడీ ఇంత అంతా కాదు. మనం ఆయన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చూసాము. ఒక్కసారి విటివి గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విటివి సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆ రోజు మీరు సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో చెప్పారు, నేను ఒక యాంగిల్లో చూస్తే త్రిష మాదిరి ఉన్నాను అని. అది నేనే. అప్పుడు తెలియకుండా చెప్పాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రాజా సాబ్ వచ్చేసారు. ఆయన అనదర్ 2 minutes లోపల వచ్చేస్తారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను. అది ఎవరంటే బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు. ఎస్, విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎవర్రా నువ్వు ఇంత స్మార్ట్, అది ఒక్క డైలాగ్ అండి. అదే గిరి అడుగుతారు, నేను ఇన్ని సినిమాలు చేసినాను, నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావని గిరి నన్ను అడిగాడు. అదే అక్కడ ఉన్నాడు. రా. సో ఈ సినిమాలో చేసిన నేను ఒక్కరోజు 2 రోజు కాదండి, టోటల్లీ 55 days నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. ఈయన కూడా ఉన్నాడు పక్కన. అయ్యో ఇదే అండి, ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు, చాలా మంచివాడు. అదే ఎప్పుడు వస్తున్నారా మేడం? తర్వాత అదన్నీ చూడొచ్చు. ఏమైనా పాట పాడిస్తాం. కానీ ఈ సినిమాలో దయ్యాల గురించిన ప్రస్తావన ఉంది. మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? అక్క, ఈ సినిమాలో పెద్ద తాత ఉన్నాడు. అక్క, ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు. ఎస్, కథ అన్ని చెప్పేస్తాడు. హారర్ ఫిలిం అంటే సస్పెన్స్ ఉండాలి. నోరు ఒక మరి కాదు, వాళ్ళే చెప్తారు కథ. నేను ఏంటి చెప్పేది, తాత గురించి వాళ్ళే చెప్తారు. ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అనేది కాదు తమ్ముడు. ఆ తాత మీ అందరు నరాలు తెంపేస్తాడు సంక్రాంతికి, కాచుకోండి అంతే.